హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 సర్వీసెస్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ పర్టికులర్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది చెప్తాను. అండ్ పాత వాళ్ళు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, కొత్త వాళ్ళు ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అని మనకు ఒక అప్లికేషన్ ఉంది. అందరిలా గాకుండా మీకు క్లాసులు గాకుండా మీకు గ్రూప్ 1 రిలేటెడ్ ఎంసీక్యూస్ ఓకేనా? మీ ప్రిపరేషన్‌లో యూజ్ అయ్యే విధంగా ఎంసీక్యూస్ జస్ట్ ₹99కి మీ ప్రిపరేషన్ కోసం యూజ్ అవ్వాలి అని మేము డిజైన్ చేయబోతున్నాము. డిస్క్రిప్షన్‌లో విజన్ అప్డేట్ అప్లికేషన్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో జాబ్స్ అకాడమీ సెక్షన్‌లో మీకు గ్రూప్ 1 సర్వీసెస్‌కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి వస్తా ఉంటాయి మీ ప్రిలిమ్స్ కోసం. ఓకేనా? వీలైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడానికైతే ట్రై చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఉంటుంది. వీలైతే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకు పీడీఎఫ్ నోటిఫికేషన్ పీడీఎఫ్ ఉంటుంది. వీలైతే చదవడానికి ట్రై చేయండి. అదేవిధంగా గ్రూప్ 1 సర్వీసెస్‌కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇది ఎవరైతే ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. ఓకేనా? వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. ఒకవేళ మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ ఓటీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్‌గా ఇప్పటివరకు అసలు టీఎస్‌పీఎస్సీలో రిజిస్టర్ అవ్వలేదు అనుకుంటే. ఓకేనా? ఒకవేళ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు జోనల్ గిట్లా మార్చుకోవాలనుకుంటే ఎడిట్ ఓటీఆర్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ పాత వాళ్ళు గానీ, ఆల్రెడీ ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు గానీ, గ్రూప్ 1 సర్వీసెస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. కావాలనుకుంటే యూజర్ గైడ్ ఉంటుంది. కానీ అదే యూజర్ గైడ్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే, అంటే ఇంతకుముందు గ్రూప్ 1 సర్వీసెస్‌కి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఫీజ్ అనేది పే చేయాలి. కానీ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటది. ఓకేనా? మీ యొక్క టీఎస్‌పీఎస్సీ ఐడీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. మీరు టీఎస్‌పీఎస్సీ ఐడీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద వెరిఫై చేయగానే ఈ విధంగా వస్తదండి. ఓకేనా? నోటిఫికేషన్ నంబరు, గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ మీ యొక్క స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకు 14థ్ మార్చ్ వరకైతే ఇవ్వడం జరిగింది. సో, ఈ పేజ్‌లోకి రాగానే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అనేది లింక్ ఎక్కడ ఎనేబుల్ అవ్వదండి. దీనికోసం మీరేం చేయాలంటే ఇక్కడ ఏదైతే క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ నంబర్ ఉంటది కదా! ఇది డౌన్‌లోడ్ చేయాలి. ఖచ్చితంగా ఈ లింక్ మీద క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతది. ఎందుకంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ చదవాలని ఈ విధంగా డిజైన్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? ఆర్ యూ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా? యెస్ అని క్లిక్ చేయండి. ఒక్కొక్క ఆప్షన్ అనేది మీకు వస్తా ఉంటది. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా మనం ఓటీఆర్ ఇచ్చాం కాబట్టి, ఓటీఆర్‌కి సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కనిపిస్తా ఉంటది. ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే ఎడిట్ ఓటీఆర్‌లోకెళ్ళి మార్చుకోవాల్సి ఉంటది. అండ్ పైన మీకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయండి. మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము అండ్ మీరెక్కడి నుంచి, ఏ ఊరు, ఏంటనే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అవి మార్చుకోవాలనుకున్నా గూడా మీరు ఎడిట్ ఓటీఆర్‌లోకెళ్ళాల్సి ఉంటది. దాని తర్వాత స్కూలుకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? ఏ స్కూలు, ఎక్కడి నుంచి, ఏంటి అనేది బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరిక్కడ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయ్యారు. ఓటీఆర్ చేసుకున్నప్పుడు ఎంప్లాయ్ కాదు. ఇప్పుడు ఎంప్లాయ్ అనుకోండి. ఎంప్లాయ్ యెస్ అని పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు ఓటీఆర్‌లోకెళ్ళి మార్చుకోవాల్సి ఉంటది. ఓకేనా? స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి. స్పోర్ట్స్ పర్సన్ అయినా, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్ అయినా అండ్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ అడ్రెస్. ఓకేనా? ఈ కమ్యూనికేషన్ అడ్రెస్ అనేది మీరు జస్ట్ ఫిల్ చేయండి. దాని తర్వాత ప్రిఫర్డ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్. ఓకేనా? హిందీనా? తెలుగునా? ఉర్దూ, ఇంగ్లీషా? లేకపోతే ఇంగ్లీష్, తెలుగునా? ఏది సెలెక్ట్ చేసుకోవాలో అది పెట్టండి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది దేంట్లో ఇస్తున్నారు? తెలుగులో ఇవ్వాలనుకుంటున్నారా? ఉర్దూనా? ఇంగ్లీషా? ఇది మ్యాండేటరీగా పెట్టాల్సింది. ఓకేనా? ఈ మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా చేయొద్దు. ఇక్కడ ఏదైతే మీరు పెడతారో మళ్ళీ మీకు మార్చుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. అంటే ఎడిట్ ఆప్షన్ వస్తది. ఆ ఎడిట్ ఆప్షన్‌లో మార్చుకోవచ్చు గానీ, ఆఫ్టర్ ఎడిట్ ఆప్షన్ మీరు మార్చుకోవడానికి లేదు. అందుకే వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ గూడా మీరు ఎలా రాయబోతున్నారనేది గూడా ఇప్పుడే తీసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ మీరు ఎంటర్ చేయాల్సినవి హావ్ యూ స్టడీడ్ ఫ్రమ్. ఓకేనా? మీరు ఎప్పటి నుంచి ఎక్కడ రెగ్యులర్ ఎడ్యుకేషనా, డిస్టెన్స్ ఎడ్యుకేషనా మెన్షన్ చేయాలి. అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఓకేనా? మీ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ పీజీ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన డిగ్రీ వరకే ఉంది. డిగ్రీకి ఈక్వలా లేకపోతే బ్యాచిలర్ డిగ్రీనా అనేది మెన్షన్ చేయండి. అండ్ దాంతో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, బ్యాచిలర్ డిగ్రీ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవి మీకు ఆటోమేటిక్‌గా మీ ఓటీఆర్‌తో ఫెచ్ అవ్వవు. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ పాస్, నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్, పర్సెంటేజ్ ఏంటి, గ్రూప్ మార్క్స్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి అనేది ఇవ్వాలి. అండ్ డూ యూ హావ్ హయ్యర్ క్వాలిఫికేషన్? మీకేమన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే యెస్ అని మెన్షన్ చేశారనుకోండి. ఆ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటి అని మెన్షన్ చేసి
పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, పోస్ట్ రిలేటెడ్ టు డీటెయిల్స్ ఓకేనా? హ్యావ్ యూ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ నంబర్ 4 మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఏజ్ ఓకేనా? సో, ఇక్కడ మీరు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ బిలో ఉన్నారు అంటే మీరు అన్నిటికి యెస్ పెట్టేసేయండి. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ నంబర్ 4 వచ్చేసరికి ఇది మనకు డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్. సో, డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌కి ఉండాల్సిన మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ గాని, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ గాని చేసుండాలి. ఒకవేళ మీకు ఉంటేనేమో యెస్ పెట్టండి. లేదు అంటే నో పెట్టాల్సింది. ఓకేనా? అండ్ పోస్ట్ కోడ్ నంబర్ 8 ఇదొచ్చేసరికేమో మనకు సోషల్ వర్క్‌కి సంబంధించి లేబర్ ఆఫీసర్. సో, దీనికి ఒకవేళ మనం యెస్ పెడితే మీకు సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ గాని, సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్ గాని. ఓకేనా? ఇది ఉన్న వాళ్ళు మాత్రమే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతది. సో, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే యెస్ అని పెట్టండి. ఒకవేళ లేదంటే నో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకిక్కడ పోస్ట్ నంబర్ 8కి సంబంధించి ఇక్కడేంటంటే ఎవరైతే కామర్స్ ట్రెజరీ ఆఫీసర్‌కి సంబంధించి కామర్స్ గాని, ఎకనామిక్స్ గాని, మ్యాథమెటిక్స్ గాని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదివుంటే యెస్ పెట్టేసేయండి. అండ్ పోస్ట్ కోడ్ నంబర్ 2కొచ్చేసరికి మీకిక్కడ సో, 2 గాని, 7 గాని, 9కి సంబంధించి మీకు ఫిజికల్ మెజర్‌మెంట్స్ మనకు డీఎస్‌పీకి సంబంధించి సో, ఆల్మోస్ట్ మీకు హైట్ ఇట్లా ఉంటే యెస్ పెట్టేసేయండి. ఓకేనా? సో, మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకేనా? ఇక్కడ మీరు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అప్‌లోడ్ ఈస్ ఆప్షనల్. మ్యాండేటరీ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. ఓకేనా? సో, మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాండేటరీ అయితే కాదు. యెస్ అని పెట్టేసేయండి. డూ హ్యావ్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. సో, ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉందా లేదా? యెస్ ఆర్ నో పెట్టేసేయండి. సో, ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేసెస్? సో, నో పెట్టేసేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, సీబీటీ అయితే ఏంటి? ఓఎంఆర్ అయితే ఏంటి? మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో, ఎక్కువ మంది అయితేనేమో ఓఎంఆర్, తక్కువ మంది అయితేనేమో సీబీఆర్టీ. సో, ఆల్మోస్ట్ సీబీటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధంగా ఉన్నట్టున్నారు. సో, మనకు కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. సో, సీబీటీ అయితే మనకి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది మీరు చూసుకొని పెట్టేసుకోండి. ఓకేనా? ఓఎంఆర్ అయినా కూడా ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు పెట్టేసుకోండి. సో, ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. మీకు సీబీటీకి సంబంధించిన 10 డిస్ట్రిక్ట్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ బేస్‌కి సంబంధించి 10 డిస్ట్రిక్ట్స్. సో, సీబీటీ అయితేనేమో పాత 10 డిస్ట్రిక్ట్స్ చూపిస్తున్నాయి. సో, ఓఎంఆర్ బేస్డ్ అయితేనేమో 33 డిస్ట్రిక్ట్స్ చూపిస్తున్నాయి. అందులో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత డైరెక్ట్ ఐ యాక్సెప్ట్ ద అబోవ్ డిక్లరేషన్ అని చెప్పి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూ అవుతది. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీ ఫామ్ అనేది ఫ్రంట్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మళ్ళీ చెక్ చేసుకొని ఒకవేళ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు ఏదైతే పేజ్ ఫిల్ చేసినామో అక్కడికి వెళ్తుంది. లేదు అనుకుంటే సో, ఇక్కడ మీకు పేమెంట్‌లోకి వెళ్తది. ఎవరైతే స్టూడెంట్స్ మీరు ఇంతకుముందు పేమెంట్ చేశారో ప్రీవియస్ రిక్రూట్‌మెంట్‌లో ఇక్కడ వాళ్ళకు రూ. 200 చూపించదు. సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చూపిస్తది. అంటే సబ్మిట్ అని చూపిస్తది. సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అని చూపిస్తది. డైరెక్ట్ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డౌన్‌లోడ్ అవుతది. ఓకేనా? సో, మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో, రూ. 200 అనేది పే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ రీడైరెక్ట్ అవుతది. ఓకేనా? పేమెంట్ సెలక్షన్‌లోకెళ్ళి నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అయితే క్యూఆర్ అయితే క్యూఆర్ కోడ్, యూపీఐ అయితే యూపీఐ. సో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్‌లోడ్ అవుతది. సో, ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్‌ని ఆన్‌లైన్‌లో మీ మొబైల్‌లో చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటది. దీనికోసం బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తగా కొన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా అప్లికేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్ గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని అడగొచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఓకేనా? సో, ఇన్‌స్టాగ్రామ్ లింక్‌లో జాయిన్ అవ్వండి. మీకేమైనా డౌట్ ఉంటే అక్కడ డైరెక్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.